లో మన షాలేం ప్రార్థనా మందిరంలో 25 సంవత్సరాల మహోత్సవం జరుగుతుంది ఆల్రెడీ. కాబట్టి అక్కడ కొంచెం కార్యక్రమాలు ఉండడం చేత కొంచెం లేట్ అయింది. ఏదేమైనప్పటికీ ఒక 20 నిమిషాలు శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు మీ మధ్య ఉంచాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఎవరు కూడా దయించి అటు ఇటు తిరగొద్దు, కదలొద్దు. 20 నిమిషాలు అలాగే చూస్తూ జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రభు పక్షంగా మరొక్కసారి బయట ఉన్నటువంటి పెద్దలను, అలాగే లోపల ఉన్నటువంటి ఆ సంఘబిడ్డలను, అలాగే రెండవ హాల్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రభుపేట మనవి చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, మనం గడిచిన వారం నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం మిషనరీల పరిచర్యలు. ఎవరు పరిచర్యలు అండి? మిషనరీల పరిచర్యలు. మిషనరీ అంటే ఎవరు? పంపబడిన వారు. అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపబడిన వారిని ఏమంటామంటే మిషనరీలు అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ్యం ఈ రీతిగా ముందుకు కొనసాగుతుందంటే ఆయా దేశాల నుంచి ఆ యొక్క మిషనరీలు వచ్చి ఆ దేశాల్లో సువార్త ప్రకటించడాన్ని బట్టే ఈరోజు భారతదేశం కానివ్వండి, ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ప్రభును గూర్చి సువార్త కొనసాగుతుంది. అయితే యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. ఎవరంట? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు. అతడు వెలుగును గూర్చినటువంటి వార్తను ప్రకటిస్తున్నాడు. వెలుగేంటి? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? నిజమైన వెలుగేది? చీకటికి ఎప్పుడు అంతము కలుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన దేవాతి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, అలాగే క్రైస్తవంపై తిరగబడుతున్నటువంటి మతోన్మోదులు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎన్నో రకాల వివక్షకు, ఎన్నో రకాల ఆటంకాలకు, హత్యలకు గురైనా సరే క్రైస్తవ్యం ఎప్పటికీ కూడా ముందుకు కొనసాగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మన ప్రాంతంలో పరిచర్య చేసిన ఒక వ్యక్తి గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 200 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాస్తవానికి బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చాడు. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి, బ్రిటిష్ వాళ్ళు మనకు చాలా మేలు చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. మన భారతీయులు మనల్ని అంటరాని వారిగా చూస్తే, మన భారతీయులు మనల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా చూస్తే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి అందరూ సమానమనే నినాదాన్ని ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మన భారతదేశంలో అత్యంత భయంకరమైన వర్ణ వ్యవస్థ ఉంది, కుల వ్యవస్థ. దీన్ని మనుధర్మశాస్త్రం అని ఒక ధర్మశాస్త్రం రాశారు. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా బాగా వినండి మాట, బ్రహ్మ యొక్క తలలో నుంచి వచ్చింది ఎవరంటే బ్రాహ్మణుడు. ఎవరు వచ్చినండి బ్రహ్మ యొక్క తలలోంచి? బ్రాహ్మణుడు. కాబట్టి దేవుడితో సమానమైన. అలాగే బ్రహ్మ యొక్క భుజాల్లోంచి వచ్చింది ఎవరంటే క్షత్రియుడు, అంటే రాజు, రెండవ స్థానం అతను. అలాగే బ్రహ్మ యొక్క మొలభాగంలోంచి వచ్చింది ఎవరంటే వైశ్యుడు, సావుకారులు అంటాం కదా వాళ్ళు. అలాగే బ్రహ్మ యొక్క పాదాల నుంచి వచ్చింది ఎవరంటే శూద్రుడు. ఈ శూద్రుడు అనేవారు గమనించాలి, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా శూద్రులమే. బాగా వినాలి. ఎందుకంటే దీంట్లో కమ్మ, రెడ్డి, మాల, మాదిగ, అగ్నికుల క్షత్రియ, చెట్టి బలిజి, గౌడ, ఏ సామాజిక వర్గాలు అయితే ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే బ్రహ్మ యొక్క కాళ్ళలో నుంచి వచ్చారు. శూద్రులు వెళ్ళు. ఈ శూద్రులకి చదువుకునే హక్కు లేదు. ఈ శూద్రులకి అగ్రవర్ణాలు ఉండే చెరువుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే హక్కు లేదు. ఈ శూద్రుల్ని ఎక్కడ కూడా చదువుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కడ సమాజంలో తల ఎత్తుకుని తిరగటం కానీ ఇవేమి కూడా లేవు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నా రాజు కొంతమంది వ్యక్తుల్ని భారతదేశానికి పంపించాడు. చప్పట్లు కూడా దేవుని నా మనసును. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి, ఆయన సువార్త విస్తరించబడాలి, ఆయా ప్రాంతాలకి దేవుని యొక్క పరిచర్య వెళ్ళాలి. అలా వెళ్ళాలని ఉద్దేశంతో దేవుడు అనేక మంది మిషనరీలను భారతదేశానికి పంపించారు. అటువంటి మిషనరీ, అద్భుతమైనటువంటి మిషనరీ మన గోదావరి డెల్టా ప్రజలు ఎప్పటికీ కూడా దేవుడుగా కొలిచే ఒక వ్యక్తి ఎవరో చెప్పగలరా? సర్దార్ కాటన్. దేవునికి మహిమ కలుగును కాక. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే 1803 సంవత్సరం ఇంగ్లాండ్లో మే 15వ తారీఖున అతను జన్మించాడు. అతని కుటుంబంలో 7వ సంతానం. అతను చిన్ననాటి నుంచి కూడా ఇంజనీరింగ్ ఆ వ్యవస్థలు కానీ ఇంజనీరింగ్ మీద చాలా ఆసక్తి ఉండేది. చిన్నప్పుడు తన ఇంటి దగ్గర వర్షం పడతా ఉంటే ఆ వర్షపు దారులన్నీ కూడా కలిపి కాలువలా చేసి వదిలిపెట్టేవాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఆసక్తిని గమనించి అతను మంచి స్కూల్లో చేర్పించారు. 15 ఏళ్ళకి అతను ఇంజనీర్ అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ్లాండ్లో ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు ఏంటంటే రాయల్ ఇంజనీరింగ్ సొసైటీ. ఆ రాయల్ ఇంజనీరింగ్ సొసైటీలో ఈ యొక్క సర్దార్ కాటన్ని జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే 18 నెలల శిక్షణ. ఎన్ని నెలలండి? 18 నెలల శిక్షణ. అతను ఏదో ఒక రోజు భారతదేశానికి తీసుకురావాలి. ఇక చివరి రోజు రేపొద్దున్న భారతదేశానికి పంపించాలి. 4 ఇంజనీర్లు ఉన్నారు. ఎంతమంది ఇంజనీర్లు అండి? 4 ఇంజనీర్లు ఉన్నారు. కానీ ఒక్కడనే భారతదేశానికి పంపించాలి. అయితే ఆ వాళ్ళని పరిశోధన చేస్తున్న సంస్థ ఏదైతే రాయల్ ఇంజనీరింగ్ సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు ఏమన్నారంటే 4కి 4 రూమ్లు ఇచ్చారు. రూమ్లు ఇచ్చి 4కి కూడా మంచాలు ఇచ్చి ఆ మంచాల మీద మీరు పండుకోండి, పొద్దున్నే మీలో ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళు ఏం చేస్తానంటే నేను ఆ భారతదేశానికి పంపుతానని చెప్పినప్పుడు 4కి 4 మంచాలు ఇచ్చి
చక్కగా పండుకోమన్నారు. చక్కగా పండుకోమంటే వాళ్ళు చక్కగా పండుకొని ఉదయాన్నే లేచి వచ్చారు. లేచి వస్తే బాగా నిద్ర పట్టింది అన్నారు. నిద్ర పట్టింది అన్నాడు. కానీ సర్దార్ కాటన్ ఏమన్నాడంటే నాకు నిద్ర పట్టలే అన్నాడు. ఏమన్నాడండి? నాకు సరిగా నిద్ర పట్టలేదు అన్నాడు. ఎందుకు నిద్ర పట్టలేదని చెప్పి సర్దార్ కాటన్ ఆ వ్యక్తి అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నా మంచం ఒక పక్కకే కొంచెం క్రాస్ అయినట్టుగా ఉంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నాడు. అయితే వాళ్ళు వీళ్ళని పరిశోధన చేయడానికంటే ముందు ఆ మంచాల కింద ఏం చేశారంటే ఒక్కొక్క మంచం కోడి కింద ఒక్కొక్క కాయిన్ పెట్టారు. ఏం పెట్టారండి? ఒక్కొక్క కాయిన్ పెట్టారు. మిగతా ముగ్గురు ప్రశాంతంగా పండుకున్నారు, ఎలా ఉంటే మనకెందులో అని చెప్పి చక్కగా పండుకున్నారు. కానీ సర్దార్ కాటన్ ఆ మంచం యొక్క వాలును కూడా గుర్తించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడైతే భారతదేశానికి కరెక్ట్గా పనిచేస్తాడని చెప్పి రాయల్ ఇంజనీరింగ్ సంస్థ ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి 1921 మేలో అతను పంపించింది. దేవునికి మహిమ కలుగును గాక. 4 నెలలు ఇంగ్లాండ్ నుంచి సముద్ర ప్రయాణం. ఈ సముద్ర ప్రయాణం చేసి మద్రాసు వచ్చేసరికి ఆ మద్రాసు ఉన్నటువంటి ప్రజలను చూశాడు. అందరూ కూడా పక్క చిక్కిపోయి రేపో ఎల్లుండో చనిపోతామన్న పరిస్థితిలో ఉన్నారు. ఆ మద్రాస్ గవర్నమెంట్లో ఇంజనీర్గా పనిచేశాడు. మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళకి ఇతను ఎలా పనిచేశాడో తెలుసా? ఆ బ్రిటిష్ వాళ్ళు మ్యాప్లు ఇవ్వటం, ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో, ఎక్కడెక్కడ కాలువలు ఉన్నాయో, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా మ్యాప్లు తయారు చేశాడు. 8 సంవత్సరాల పాటు పనిచేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక అద్భుతమైన ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత కావేరీ జలాల మీద పరిశోధన చేశాడు. నది ఉధృతి ఎలా ఉంది, నది లోతు ఎలా ఉంది, ఈ నది నీటిని ఎలా ఉపయోగించవచ్చు అని చెప్పి దాని మీద అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకున్నాడు. తర్వాత దాంట్లో కూడా విజయం సాధించాడు. విజయం సాధిస్తే మీరు గమనించాలి, తర్వాత 2 సంవత్సరాల విరామం కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియా వెళ్ళిపోతే అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ఎలిజబెత్. దేవునికి మహిమ కలుగునుగా. సర్దార్ కాటన్ గారి భార్య ఎలిజబెత్ని పెళ్లి చేసుకుని మరలా బ్రిటిష్ గవర్నమెంట్ అంటే మద్రాస్ గవర్నమెంట్ నుంచి అతనికి ఆస్ట్రేలియా వర్తమానం వెళ్ళింది. నువ్వు మరలా ఎక్కడికి రావాలంటే విశాఖపట్నం రావాలి. విశాఖపట్నం సముద్ర అలల తాకిడికి ఆ ఒడ్డంతా కూడా కొట్టుకుపోతుంది, కాబట్టి నువ్వైతేనే కరెక్ట్ అని చెప్పి ఆ ఆస్ట్రేలియా నుంచి మరలా ఎక్కడ తీసుకొచ్చారంటే ఇన్ని విశాఖపట్నం తీసుకొచ్చాడు. విశాఖపట్నం అంతా పరిస్థితి అంతా కూడా గమనించి ఆ పరివాహక ప్రాంతం విశాఖపట్నం నుంచి భీమిలి ఆ పరిస్థితి అంతా కూడా గమనించి ఏం చేశారంటే ఈ ఒడ్డు కొట్టుకుపోతుంది కనుక పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి ఆ ఒడ్డును మనం పడేద్దాం, ఆ ఒడ్డును పడేస్తే ఎంతో కొంత కోతకు గురవకుండా ఆగుతుందని చెప్పి పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి విశాఖపట్నం సముద్ర ఒడ్డును పడేస్తే అక్కడ మన ఇంజనీర్లు ఏమన్నారంటే, మన ఇంజనీర్లు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, ఇతను రాళ్ళు పడేస్తున్నాడు, ఒడ్డు కొట్టుకుపోవడం ఎక్కడ ఆగుతుంది, ఇదేం ఆగదని చెప్పి నవ్వుకున్నారు. కానీ సర్దార్ కాటన్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇంకా రాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మీరు గమనించాలి, ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుక ఈ రాళ్ళు సందుల్లో చేరి ఒక బలమైన కాంక్రీట్ దిమ్మలా తయారైంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఒడ్డు కొట్టుకుపోవటం అనేది ఆగింది. కాబట్టి సర్దార్ కాటన్ అందరూ కూడా ప్రశంసించడం మొదలుపెట్టారు. అప్పుడే 1839 సంవత్సరంలో కాకినాడ కోరంగిలో భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎంత భయంకరమైనదంటే చరిత్రలో అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ కనీ విని ఎరుగిన తుఫాన్. మన తూర్పుగోదావరి జిల్లాలోనే 2 లక్షల మంది చనిపోయారు. సర్దార్ కాటన్ను 1839 సంవత్సరంలో వైజాగ్ నుంచి కాకినాడ వస్తున్నప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, అతను నడుచుకుంటూ ఆ యొక్క ప్రయాణ మార్గం చేస్తున్నప్పుడు ఎక్కడ రోడ్డు పక్కన చచ్చిపోయిన శవాలు, చచ్చిపోయిన జంతువులు, పక్క చిక్కిపోయినటువంటి ఆ కళేబారాలు ఇవన్నీ కూడా చూసి సర్దార్ కాటన్ చలించిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశంలో అది ఈ యొక్క కాకినాడ, అమలాపురం, ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఇలా ఉన్నాయంటని చెప్పి జాగ్రత్తగా గమనించాలి. వెంటనే మద్రాస్ గవర్నమెంట్కి ఉత్తరం రాశాడు, అయ్యా ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రతి నలుగురిలో ఒకడు ఆకలితో చచ్చిపోతున్నాడు. నేను చెప్పేది ఎప్పుడో తెలుసా? 1830 సంవత్సరంలో మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి. నేను ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పట్లా. ఆ టైంలో ఆడపిల్లలు ఏం చేసేవారు తెలుసా? మన వాళ్ళు డబ్బులు లేక హైదరాబాద్ సుల్తాన్లకు అమ్మేసేవారు. ఎక్కడైనా సరే తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటిష్ వాళ్ళు ఏదైనా కట్టాలి అంటే మన శూద్రుల పిల్లల్ని ఏం చేసేవారు తెలుసా? అక్కడ రైస్ మిల్ కట్టాలనుకోండి, ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అక్కడ బలిచ్చేవారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక ఆడపిల్లని కొనుక్కొచ్చి అక్కడ ఏం చేసేవారంటే బలిచ్చేవారు. ఒక సినిమా హాల్ కట్టాలంటే ఈ శూద్రుల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ఆడపిల్లను కొనుక్కొని వెళ్ళి ఆ యొక్క బిల్డింగ్ కట్టడానికి అంటే ముందు వాళ్ళని బలిచ్చేవారు. ఇంత భయంకరంగా పరిస్థితులు ఉన్నప్పుడు సర్దార్ కాటన్ చలించిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్తలో విన్నాం కదా, దేవుడు పంపగా వచ్చిన మనుషుడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిందాం. ఆయన రాజ్యం కట్టబడాలి, ఆయన ప్రజల మధ్య ఆయన నిత్యము దేవుడిగా కొనియాడబడాలి. అందుకే నా రాజు ఎవరిని పంపించాడో తెలిసి ఇప్పుడు సర్దార్ కాటన్ పంపించాడు. రాజమండ్రి ఆయన వచ్చాడు. రాజమండ్రి వచ్చి అతను బ్రిడ్జి కట్టాలనుకున్నాడు. ధవళేశ్వరం దగ్గర ఆగి బ్రిడ్జి కట్టాలనుకున్నాడు. గోదావరి నీరంతా వృధాగా పోతుంది, ఎక్కడ కూడా బంజరు భూమి, బీడు భూములు, పచ్చదనమే కనబట్టలేదు, ప్రతి నలుగురిలో కూడా చచ్చిపోతున్నాడు, ఆడపిల్లల్ని ఏమో అమ్మేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య వీళ్ళకి ఖచ్చితంగా సువార్త కంటే ముఖ్యంగా వీళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాడు మహానుభావుడు. చప్పట్లు కూడా దేవుని నా మనసును.
ఆయన పేరు సర్దార్ కాటన్. వెంటనే మద్రాస్ గవర్నమెంట్కి ఉత్తరం రాశాడు. ఏమని రాశారంటే, ఇదిగో ఇక్కడ కనుక మీరు బ్రిడ్జి కడితే మీకు 60 రూపాయలు కడుతున్నారు పన్ను సంవత్సరానికి, వీళ్ళు 60,000 కడతారని చెప్పాడండి. ఏం చెప్పాడండి? 60 రూపాయలు కడుతున్నారు, ఇక్కడ కనుక బ్రిడ్జి కడితే పంటలు పండితే 60,000 కడతారు, కాబట్టి ఎలా చూసినా మీకు బెనిఫిట్ అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? 900 ప్రశ్నలు వేశారు సర్దార్ కాటన్. ఎన్ని ప్రశ్నలు అండి? 900 ప్రశ్నలు. నువ్వు ఏదో కడతానంటున్నావు కానీ నీ ఇంట్రెస్ట్ మీద కడుతున్నావేమో, కాబట్టి మాకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేదని చెప్పాడు. అయితే మరలా 2 సంవత్సరాలు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు రాజమండ్రిలో కూర్చొని. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ కదిలింది, 5 లక్షల రూపాయలు పంపించింది. 5 లక్షల రూపాయలతో 5 సంవత్సరాలతో ధవళేశ్వరం దగ్గర నుంచి విఘ్నేశ్వరం మనకు అక్కడ పవర్ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ వరకు కూడా బ్రిడ్జీలు కట్టాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతండి. మనోళ్ళు కడుతున్నారు ఇప్పుడు బ్రిడ్జీలు. పోలవరం మన చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది, ఇప్పటికీ కూడా దానికి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ 5 సంవత్సరాలు 5 లక్షల ఖర్చుతోటి ఒక్క వ్యక్తి నిలబడి మా ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా మార్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని. ఒక ఇంజనీర్, అతను క్రైస్తవుడు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మనోళ్ళు ఎలా చూసేవారంటే మనల్ని చాలా పశువుల కంటే హీనంగా చూసేవారు. ఎంత హీనంగా చూస్తున్నారంటే ఇప్పటికీ మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ స్కూల్కి పిల్లలు వెళ్తే అగ్రవర్ణాలు అంటే ఉన్నత కులాల వాళ్ళు తాగడానికి ఒక బిందె, చిన్న కులాల వాళ్ళు తాగడానికి ఒక బిందె. ఒకవేళ చిన్న కులాలకు సంబంధించిన వ్యక్తులు ఈ బిందులో నీళ్లు కనుక ఆ బిందులో తాగితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. వాళ్ళ ముందు ఓ రాయల్ ఎన్ఫీల్డ్ బండేసుకుని వెళ్ళాడు అనుకోండి, తక్కువ కులాలకు చెందిన వారు శూద్రులు అంటే మనం అందరం, ఈ శూద్రులకు చెందిన వ్యక్తి ఎవరైనా బండేసుకుని వాళ్ళ ముందు వెళ్ళారనుకోండి, 2 చేతులు నరికిన సంఘటనలు భారతదేశంలో ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఇప్పటికీ కూడా బ్రాహ్మణుడు దేవుడిగా కొనియాడబడుతున్నాడు, మిగతా వాళ్ళు ఎవరో గుళ్ళల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఒక గుడి కట్టి ఫలానా వాళ్ళకే గుడి అని చెప్పే సాంప్రదాయాలు భారతదేశంలో ఎప్పటికీ ఉన్నాయి. ఒకవేళ ఎవడైనా శూద్రులు అనేవాడు కనుక గుళ్ళోకి వెళ్తే కనుక ఆ గుడిని ఏం చేస్తారు తెలుసా? పాలతో కడుగుతారు. గుడికి మనం వెళ్తే అపవిత్రం అయిపోతుందని చెప్పి గుడికి దూరంగా ఉంచారు, బడికి దూరంగా ఉంచారు, చదువుకు దూరంగా ఉంచారు. కానీ బ్రిటిష్ వాడు చేంజ్ చేసి తెలుసా? అందరికీ విద్య అన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిలో అందరికీ సమాన హక్కులు అన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టి చదువు చెప్పించిన గొప్ప వ్యక్తులు ఎవరంటే మిషనరీలు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిలో. లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉండేవి తెలుసా? ఇప్పటికీ కూడా అదే భావజాలంలో మగ్గిపోయేవాళ్ళు. మన దేవుడు, నా రాజు పంపగా వచ్చినటువంటి ఒక మిషనరీ సర్దార్ కాటన్ అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, తర్వాత కృష్ణా నది మీద ఒక బ్యారేజ్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ అంటారు. ఎంతమంది తెలుసండి? హైదరాబాద్ వెళ్తే దాని నుంచే మనం వెళ్తాం, ప్రకాశం బ్యారేజ్. ఆ ప్రకాశం బ్యారేజ్కి రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరంటే సర్దార్ కాటన్. దేవునికి మహిమ కలుగునుగా. మీకు ఎప్పుడైనా వీలైతే ధవళేశ్వరం దగ్గర నుంచి మీరు ప్రయాణం చేస్తే గౌరీపట్నం వెళ్ళే ఆ రోడ్ అంతా కూడా బ్రిడ్జీలు ఉంటాయి. ఆ బ్రిడ్జీలన్నీ ఎవరు కట్టారో తెలుసా? సర్దార్ కాటన్. అతను గనక లేకపోతే మనుషులు పీక్కు తినే పరిస్థితులు మనకి. మనం ఈ పరిస్థితులు ఉండేవాళ్ళం కాదు. అంతా పచ్చదనం కనబడుతుంది. మీరు కడిపులంక నుంచి మీరు ప్రయాణం చేయండి, మన అమలాపురం వచ్చే వరకు కూడా చుట్టూ పచ్చదనం, కాలువలు, ఆ కాలువల పక్కన ఏటుగొట్లు, ఆ ఏటుగొట్ల మీద మరలేంటి చక్కటి రోడ్లు. దేవునికి మహిమ కలుగునుగా. రోడ్డు నిర్మాణం జరిగిందంటే, కాలువల నిర్మాణం జరిగిందంటే, ఈ రోజున పంటలు పండుతున్నాయంటే అపర భగీరథుడైనటువంటి సర్దార్ కాటన్ యొక్క కృషి అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అతను ఎవరు? ఒక క్రైస్తవుడు. మనోళ్ళేమో మనల్ని దూరం పెడితే బ్రిటిషోడు వచ్చి మనకు అన్ని విషయాల్లో కూడా ముందుండే విధంగా నేర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పటికీ కూడా చూడండి, కొంతమందికి అదే భావజాలం ఉండిపోయింది. ఓ మంచి బట్టలు కట్టుకొని చక్కగా మంచి బండి మీద వెళ్తున్నాం అనుకోండి, కొంతమందికి నచ్చదు, అడుగుతారు ఎవడ కొడుకురాడా అంటారు. ఏమంటారు? ఎవడ కొడుకురాడా, ఎవడికి సంబంధించినోడు రాడా, అలా తిరుగుతున్నాడు ఏంట్రా అని చెప్పి కొంతమందికి అదే భావజాలం ఉండిపోయారు. కాబట్టి మీరు గమనించాలి, ఇవన్నీ కాదు, అందరికీ సమానం అని చెప్పింది ఎవరో తెలుసా? మిషనరీలు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నిధిలో. ఎందుకంటే వాళ్ళు మనలో హక్కును చేర్చుకున్నారు. ఈరోజు పెద్ద పెద్ద కబుర్లు, గొప్ప కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? గమనించాలి. ఒకప్పుడు మిషనరీలు కట్టిన హాస్పిటల్లో పుట్టినోళ్లే. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు మిషనరీలు కట్టినటువంటి విద్యా సంస్థలో చదివినోళ్లే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవం ఎక్కడి నుంచో వచ్చిందని చెప్తున్నారు. కానీ వాళ్ళు చదువుకోవటానికి ఆశ్రయం ఇచ్చింది ఒక మిషనరీ విద్యా సంస్థలు, వాళ్ళు పుట్టడానికి ఆశ్రయం ఇచ్చింది ఒక మిషనరీ హాస్పిటల్ అనే సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, భారతదేశానికి కనుక దేవుడు పంపించకపోతే ఆ మిషనరీల్ని, ఈ రోజున మనం ఇంకా కూడా అంధకారంలోనే ఉండేవాళ్ళం. ఈరోజు ఎప్పటికీ కూడా కులాల మధ్య, మతాల మధ్య గొడవలతో చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు 2025 ఏమన్నా మారిందా పరిస్థితి అంటే? ఇప్పుడు కూడా అదే భావజాలంలో ఉన్నారు కొందరు. మొన్న ఈ మధ్య చూసాం ప్రవీణ్ పగడాల గారిని.
అతన్ని చంపడమే కాదు, అతని క్యారెక్టర్ని కూడా చంపుతున్నారు. ఎంత బాధాకరం ఆలోచన చేయండి. అతను ఎలాగూ చంపారు, ఇప్పటికీ న్యాయం జరగలేదు. అతని క్యారెక్టర్ని చంపుతున్నారు. ఎలాగో తెలుసా? ఫేక్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఏ వీడియోలు? ఫేక్ వీడియోలు. అంటే అతను తాగేసి వాహనం నడిపినట్టు, తాగేసి అతను పడిపోయినట్టు, అలాగ ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి అతని క్యారెక్టర్ను కూడా చంపుతారు. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా భారతదేశం వెళ్తుందో ఆలోచన చేయండి. ఇప్పటికీ కూడా అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాలా. కారణం ఏంటో తెలుసా? దాని వెనక ఉన్న పెద్దలు, మతమే ఆయన్ని చంపింది. దేవునికి మహిమ కలుగునుగా. మతమే ఆయన్ని చంపింది, ఇంకెవరో కాదండి. దాని వెనక పెద్దలు ఉన్నారు. ఒకవేళ కనుక తాగి కనుక అతను పడిపోతే అరగంటలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఏమని? తాగేశాడని చెప్పి వస్తుంది. ఇప్పటికీ 2 వారాలు గడుస్తుంది. 2 వారాలు గడుస్తున్నా అతని మరణం గురించి ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు, చెప్పట్లేదు. వాళ్ళకి తెలుసు హైదరాబాద్ నుంచి రాగానే ఎక్కడో మధ్యలో ఆయన్ని చంపేసి ఎవరికో ఆ వస్త్రాలు ధరించి అలాగ మొత్తానికి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అతన్ని పండుకోబెట్టి పైన ఏం చేశారు? బండి పెట్టారు. చాలా భయంకరంగా ఆలోచన చేయండి. మనం ఏదో సులువుగా చెప్పుకుంటున్నాం కానీ 2 ఆడపిల్లలు అతనికి. ఎంత పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. తన భార్య పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఓ మాట, ఓ స్టేట్మెంట్, ఓ స్టేటస్ పెట్టడం ఈజీ, కానీ ఆ పరిస్థితిలో ఉండి అనుభవించేవాడికి తెలుస్తుంది. కానీ గమనించాలి, అటువంటి భయంకరమైన పరిస్థితులు ఆనాడు ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. కానీ క్రైస్తవులు మాత్రం ఆగల. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరిని చంపితే కొన్ని వందల మందిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిస్తున్నాడనే వాస్తవాన్ని మీరు గమనించాలి. అలాగే ఇంకొక మంచి వ్యక్తి గురించి నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. సర్దార్ కాటన్ 96 సంవత్సరాల్లో అతను ఏమైపోయాడంటే చనిపోయాడు. మన భారతదేశంలో దగ్గరగా 40 సంవత్సరాలుండి తన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించడమే కాదు, చక్కగా అనేక భవంతులు నిర్మించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజమండ్రిలో ఇప్పటికీ కూడా కాటన్ మ్యూజియం ఉంది. ఎంతమంది చూసారండి? కాటన్ మ్యూజియంకి ఎవరైనా లేరండి రాజమండ్రిలో? అలాగే మన బ్రిడ్జి దగ్గర నుంచి ధవళేశ్వరం బ్రిడ్జి తగిలితేనంటే కాటన్ బ్యారేజ్ ఉంటుంది. మీరు చూడండి ఎన్ని లంకల గ్రామాలు ఉన్నాయో. ఇప్పటికీ కూడా మన గోదావరి పేరు తెలియదు మనకి. గోదావరి అని అంటాం అంతే. బాడ్స్కూర్ వెళ్తే అది గోదావరి అంటాం, అదవుతుందండి. అలాగే యానం వెళ్తే అది గోదావరి అంటాం, మురమళ్ళు వెళ్తే అది గోదావరి అంటాం. అన్నిటికీ కూడా పాయలు పేర్లు ఉన్నాయి, ప్రధాన కాలువలు ఉన్నాయి, ఆ కాలువలకు మళ్ళీ పేర్లు ఉన్నాయి. ఇంత చేశాడు మహానుభావుడు. మనకు ఒకటే వచ్చు, గోదావరి. ఏమొచ్చండి? గోదావరి అంతే. ఇక్కడికి వస్తే ఇది గోదావరి, అదొక్కడికి వస్తే అది. దానికి ప్రతి దానికి ఏమున్నాయంటే పేర్లు ఉన్నాయి. ప్రతి దాని నుంచి కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా మధ్య లంక అంటాం కదా, ఐలాండ్లు, అటువంటి లంకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కనబడతాయంటే మ్యూజియంలో కనబడతాయి. దేవునికి మహిమ కలుగును కాక. పొమ్మూరులో ఆయన నివాసం. ఆయన గుర్రం మీద ప్రయాణం చేసాడు. ఎక్కడ పల్లపు ప్రాంతం ఉంది, ఎక్కడ నీరు ప్రవహించాలి, ఆ నీరే కనుక లేకపోతే మన భూములకి ఈ రోజున వాల్యూ లేదు. ఎకరం ఎంత? 10 ఎకరాలు ఉంది నాకు అంటున్నాం మనం. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు అంటున్నాం. నీరు గిని లేదనుకోండి 10 రూపాయలు కూడా కొండ ఇవ్వడం. నీరు కనుక లేదనుకోండి 10 రూపాయలకు కొండ. భూమి కొనే ముందు ఎవరైనా ఏం చూస్తారో తెలుసా? దానికి నీరు లభిస్తుందో లేదో చూస్తాడు. నీరు లభిస్తే ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు కాలువలు ఉన్నాయి కాబట్టి, నదులు ఉన్నాయి కాబట్టి, మనకి చక్కగా చిన్న చిన్న బోధులు ఉన్నాయి కాబట్టి ఎకరాన్ని దర్జాగా మనం ఎంతగానో అమ్ముకుంటాం. దానికి కారకుడు ఎవరో తెలుసా? సర్దార్ కాటన్. దేవునికి మహిమ కలుగునుగా. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన ప్రజలను ఆయన ప్రేమించాడు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తే, ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుని యొద్ద నుంచి వచ్చింది. ఆయన పంపగా వచ్చిన ఒక మిషనరీ సర్దార్ కాటన్. ఆయన రాకతోటి మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చబడింది. అనేక మంది భోజనం చేస్తున్నామంటే, చక్కగా నీళ్లు తాగుతున్నామంటే దానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే సర్దార్ కాటన్. సర్దార్ కాటన్ ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసండి సర్దార్ కాటన్? చూసారండి? విగ్రహాలు అడుగుతుంది. అంటే ఆయన ఉన్న కాలంలో మనం లేము, కానీ విగ్రహాలు. ఇంకా మీరు చూడాలనుకుంటే కనుక ఇడ్లీ పిండి ఉంటుంది కదా, 5 కేజీలు ఇడ్లీ పిండి, దాని మీద ఉంటాడు ఆయన ఇప్పటికీ కూడా. ఆ కంపెనీ వాడు ఎవడో కానీ నమస్కారం చేయలేదు. ఎందుకంటే ఆయన మర్చిపోకుండా ఆయన చేసిన సేవకుల గుర్తుగా ఆ ఫోటో వేస్తున్నాడు. గుర్రం మీద ఉంటాడు ఇప్పటికి కూడా. కాలువలు ఎక్కడైతే ఉన్నాయో మండపేట, ఈ జొన్నాడ, అదవుతున్న బలభద్రపురం, ఈ ప్రాంతాలు మీరు వెళ్తూ ఉంటే కనుక ఆ కాలువల పక్కనే ఆ గుర్రం మీద ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన చేసిన సేవలు 1800 సంవత్సరంలో తూర్పుగోదావరిలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. తినడానికి ఆహారం లేదు. ఎక్కడో వలసిలిపోయే వాళ్ళు, ఎంత గొప్ప కుటుంబాలైనా సరే వలసిలిపోయి, పచ్చదనమే లేదు అసలు. అంత భయంకరంగా ఉన్న ఈ బీడు భూమిని అద్భుతమైనటువంటి సస్యశ్యామలమైన భూమిగా చేసిన ఒక వ్యక్తి ఎవరంటే సర్దార్ కాటన్. మరొక స్త్రీని మీకు చూపించి నేను తొందరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. అంబాజీపేట మిస్సమ్ హాస్పిటల్ ఎంతమంది తెలుసండి? ఉమెన్స్ హాస్పిటల్ అంటాం. మనం ఏమంటామంటే మనందరం సౌలభ్యం కొరకు అర్థమవటం కోసం ఏమంటామంటే మిస్సమ్ హాస్పిటల్ అంటాం. ఆ హాస్పిటల్ని స్థాపించింది ఎవరంటే లేజర్. ఆమె పేరు జాగ్రత్తగా గమనించాలి. డాక్టర్. November 9, 1926లో జర్మనీలో జన్మించారు. దేవునికి మహిమ కలుగునుగా. మొన్న మనకు దొరలు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? జపాన్. ఎక్కడి నుంచి వచ్చారండి?
జపాన్. ఈ అమ్మగారు ఎక్కడ జన్మించారంటే జర్మనీలో జన్మించారు. ఎంబీబీఎస్లో గైనకాలజీలో మాస్టర్ డిగ్రీ చేశారని. అయితే మీరు గమనించాలి, 1953 సంవత్సరంలో భారతదేశం వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. 1953 సంవత్సరంలో భారతదేశం వచ్చారు. 53 సంవత్సరంలో భారతదేశం వచ్చి 44 సంవత్సరాల్లో భారతదేశంలో తన వైద్య వృత్తిని కొనసాగించి అనేకమైనటువంటి పేద ప్రజలకి ఉచితంగా వైద్యం చేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమెకు తోడుగా మరొక వ్యక్తి మిస్ సిల్వియా రైట్ 1930లో జన్మించారు. ఈమె న్యూజిలాండ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? న్యూజిలాండ్ నుంచి. ఆమెను మనం ఏమంటాం? పెద్దమ్మగారు అంటాం. మన పేర్లు మనకున్న పేర్లు అయ్యే కదా. పెద్దమ్మగారు. రెండో పేరేంటి? చిన్నమ్మగారు. కాబట్టి ఈమె పేరేంటంటే రైట్, ఆమె పేరేంటంటే చిన్నమ్మగారు. గమనించారు. ఈమె న్యూజిలాండ్ నుంచి వచ్చింది. ఆ లేజర్ గారికి ఈమె తోడయ్యింది. రైట్ ఈమె పేరు తోడైంది. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, మిస్ ఫాలిన్ హడ్గిన్సన్. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఆమె మీ ముగ్గురు కలిపి అంబాజీపేటలో అద్భుతమైనటువంటి వైద్య సేవలు అందించారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నది. నాకు తెలిసి ఇక్కడ పుట్టిన చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, మేం కాదు కానీ పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దోళ్ళు అందరూ కూడా ఎక్కడ ప్రసవించారంటే అంబాజీపేట ఉమెన్స్ హాస్పిటల్లో. ఖచ్చితంగా చెప్పాలి ఈ మాట. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. అప్పుడు మంత్రస్వాములు వచ్చి పురుడు పోసేవాళ్ళు. పురుడు పోస్తున్నప్పుడు అదృష్టం బాగుందంటే ఇద్దరు బతికేవాళ్ళు. ఆవిడ కనుక మూమెంట్ కనుక లేకపోతే, ఆవిడ కనుక అయోమయంగా ఉందంటే తల్లిలో పిల్లలు చంపేసేది ఆవిడ. ఇది పరిస్థితులు. ఒకవేళ బీపీ రేజ్ అయ్యి అధిక రక్తస్రావం జరిగితే అక్కడికక్కడ చనిపోవటమే. ఎంత భయంకరమైనటువంటి జనన మరణాల రేట్లుండి. ఎప్పుడు ఈ అంబాజీపేట హాస్పిటల్ పెట్టడానికంటే ముందు ఆ ముగ్గురు వచ్చి వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి వాళ్ళు ఏం చేశారంటే హాస్పిటల్ పెట్టారు. అటేమో అమలాపురం నుంచి, ఇటేమో రావులపాలెం నుంచి, ఇటేమో రాజోల నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నావల మీద లంకల మీద ప్రయాణం చేసి అంబాజీపేట హాస్పిటల్కి వచ్చేవారు. చప్పట్లు కూడా దేవుని నా మనసుని. వాళ్ళు ఎవరో తెలుసా? నా రాజు పంపగా వచ్చిన మిషనరీలు. మన రాజు రాజ్యం కట్టబడాలి, ఈ ప్రజల ద్వారా మిషనరీ పరిచర్య కొనసాగాలి. కాబట్టే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, జర్మనీ నుంచి ఈ ముగ్గురిని తీసుకొచ్చి అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ప్రయాణం చేసే వాహనాలు కానివ్వండి, ఈ రోజున మనం వెళ్ళే బ్రిడ్జీలు కానివ్వండి, ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి స్కూళ్ళు, నేను చదువుకున్న నర్సాపురంలో ఆ స్కూల్ పేరు మిషన్ హై స్కూల్. ఇది కట్టింది ఎవరంటే మిషనరీలు. అలాగే నర్సాపురంలో మరొక లెప్రసీ వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్ కట్టారు. దాని పేరేంటంటే బెతస్తా లెప్రసీ హాస్పిటల్. ఇది కట్టింది కూడా మిషనరీలే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసా? భారతీయులకు సేవ చేయాలి. భారతీయులే దోచుకుంటున్నప్పుడు అద్భుతంగా వాళ్ళు ఎక్కడో ఏయో దేశాల నుంచి వచ్చి ఆ దేశస్తులు మన దేశానికి వచ్చి సేవ చేశారు. కాబట్టి ఎప్పుడు ఈ యొక్క మిషనరీలకి మీకు గుర్తొచ్చిన ఖచ్చితంగా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? వాళ్ళు త్యాగం చేసి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి పరిచర్యలు చేశారు. అందుకే ఇక్కడ మీకు వైజాగ్ వెళ్తే కేజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది. ఎంతమంది తెలుసండి కేజీహెచ్ హాస్పిటల్? కింగ్ జార్జ్ హాస్పిటల్. ఎందుకంటే మనం ఇక్కడ అమలాపురం వెళ్తాం, ఇక్కడ మనకి వైద్యం సరిగా జరగలేదు, కొంచెం క్రిటికల్గా ఉందనుకోండి, అక్కడి నుంచి ఎక్కడికి పంపుతారు మనల్ని? చెప్పండి. బండార్లంక. ఎక్కడ పంపుతారు? కిమ్స్కి. అదిగో మనోడు చెప్పాడు, కిమ్స్కి పంపుతారు. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ జనరల్ హాస్పిటల్. అక్కడ కూడా మనకి సెట్ అవ్వలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు తెలుసా? వైజాగ్ వెళ్ళండి అంటారు. వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. దేవునికి మహిమ కలుగునుగా. అది కట్టింది కూడా ఒక మిషనరీయే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి వాళ్ళందరూ కూడా భారతదేశానికి ఎంతో సేవ చేశారు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ కూడా మన దగ్గర దోచుకునే ప్రయత్నం చేస్తారు. సాటి మనిషిని సాటిగా మనోళ్ళు ప్రేమించడం రానప్పుడు మిషనరీలు వచ్చి మనల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సున్నతింది. కాబట్టి వాళ్ళని కొనియాడకుండా ఉండలేం, మనం వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకుండా ఉండలేం. కాబట్టి వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అంబాజీపేటలో ఎప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సేవలు చేస్తున్నారు. ఎప్పటికీ కూడా అంబాజీపేట హాస్పిటల్ ఉంది. దానికి అనుబంధంగా మళ్ళీ కంటి హాస్పిటల్, దానికి అనుబంధంగా మెడ్రాస్లో ఒక హాస్పిటల్ కట్టారు. దాని పేరు ఏంటంటే TMM హాస్పిటల్, తిరువళ్ళ మెడికల్ మిషన్ ఆసుపత్రి. ఇది కూడా కట్టింది ఎవరంటే ఇలా ముగ్గురే. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నతించాను. ఎందుచేతంటే ఒక్క చోటే కాదు సేవ. ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడైతే అణగారిన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల మధ్య సువార్త జరగాలి. ఆ సువార్త జరగాలంటే దేవుడైనటువంటి మన రాజు కొంతమంది మిషనరీలను భారతదేశానికి పంపించాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని. నిజానికి వీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. ఇప్పుడు అంటున్నారు మనోళ్ళు, మీరందరూ మా బంధువులు, మీరందరూ మాకు స్నేహితులు అంటున్నారు. ఒకప్పుడు మనల్ని పక్కకు కూడా రానవలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు
బళ్ళు అవుతాయి. ఎప్పుడు ఒకేలా పరిస్థితులు ఉండవు. ఈరోజు పడ్డోడు రేపు నిలబడొచ్చు, ఈరోజు నిలబడినోడు మరలా పడవచ్చు, ఏమైనా జరగవచ్చు మన జీవితంలో. కాబట్టి మీరు గమనించాలి, వాళ్ళు మనల్ని మనుషులుగా ప్రేమించారు. దేవునికి మహిమ కలుగునుగా. మరొక మిషనరీ గురించి నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. సమయం ఏమి పెద్దగా అవ్వలేదు, 1 గంట అవుతుంది కనుక. మరొక మిషనరీ, ఇతను 28 సంవత్సరాలకే హతసాక్షి అయిపోయాడు. ఇతని పేరేంటంటే ఫిలిప్ జిమ్ ఇలియట్. ఎంతమంది ఉన్నారండి? ఫిలిప్ జిమ్ ఇలియట్. ఇతను గురించి మీరు ఆలోచన చేస్తే 8వ తారీఖు జనవరి 1956లో ఈక్వెడార్ అనే ఒక చిన్న ద్వీపంలోకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈక్వెడార్ అనే ఒక చిన్న ద్వీపంలోకి. అయితే ఇతను 5 స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎంతమంది స్నేహితుల్ని? ఇతనితో పాటు 4, మొత్తానికి 5. ఈ 5 కలిసి ఒక చిన్న ఫ్లైట్ని ఏర్పాటు చేసుకున్నారు. చిన్న ఫ్లైట్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. దేవుని చిత్తం అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వీడియోని కూడా లింకు అందరికీ పంపించే ప్రయత్నం చేయండి. ఆ చిన్న ఫ్లైట్ మీద ఒక 5 మాత్రమే ప్రయాణించగలిగే ఫ్లైటు ఈక్వెడార్ అనే ద్వీపం గుండా ఈ యొక్క జిమ్ ఇలియట్ అతని స్నేహ బృందం ఆ ప్రాంతం వెళ్ళారు. అక్కడ ఎవరున్నారంటే అఖా అనే అటవిక జాతులు ఉన్నారు, నరమాంస భక్షకులు ఉన్నారు. ఆ ప్రజలకు సువార్త తీసుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఒక మాట అంటాడు, ఇలియట్, విన్నవాడికి వాక్యం చెప్పేవాడు గొప్పోడు కాదు, దేవుని గురించి అసలు తెలియనోడికి వాక్యం చెప్పేవాడు సేవకుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఏమన్నాడండి? ఆల్రెడీ తెలిసినోడికి దేవుని వాక్యం చెప్పేవాడు గొప్పోడు కాదు, అసలు ఎరగని ప్రజల మధ్య సువార్త చేసేవాడు గొప్పోడు అన్నాడు. దేవునికి మహిమ కలుగు. అలా అతను ఉన్న ప్రాంతంలో ఉండకుండా ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. 5 కలిపి వెళ్ళిపోయాడు. కొన్ని చాక్లెట్లు, కొన్ని బిస్కెట్లు, కొన్ని వస్త్రాలు ఇవన్నీ తీసుకొని ఆ యొక్క చిన్న ఫ్లైట్ మీద అలాగా చక్కర్లు కొడుతూ, కింద ఆకా ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ సోలాలు బళ్ళలు పట్టుకుంటున్నారు. వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవడం కోసం అతను ఏం చేశాడు తెలుసా? కొన్ని చాక్లెట్లు విసిరాడు, కొన్ని బిస్కెట్లు విసిరాడు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, బట్టలు అన్నీ కూడా విసిరితే వాళ్ళు తీసుకొని నవ్వటం ప్రారంభించారు. ఎలా ప్రారంభించారండి? నవ్వటం ప్రారంభిస్తే జిమ్ ఇలియట్ అన్నాడు, అరే మనతోటి వీళ్ళు స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు, మనం కిందకు దిగి వాళ్ళకి ఏం చెప్దాం? సువార్త ప్రకటిద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. సువార్త ప్రకటిద్దామని దిగారండి. వాళ్ళ దగ్గర వస్తువులన్నీ తీసుకున్నారు. బళ్ళాలతో అతి కిరాతకంగా 5 చంపేశారు. 28 సంవత్సరాల జిమ్ ఇలియట్ వాళ్ళతో పాటు ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి పరిచారకుడు అంటే ఇతను, నేను వెళ్తున్నాను, చచ్చిపోవడానికే వెళ్తున్నానని చెప్పి భార్యతో చెప్పి ప్రయాణం చేశాడు. చెప్పడు కూడా దేవుని నామాన్ని సన్నిధి. వాళ్ళ భార్య పేరు కూడా ఎలిజబెత్తే. చెప్పాడు చక్కగా, నేను వెళ్తున్నాను ఆ ప్రాంతానికి, వస్తాను రాను నాకు తెలియదు, కానీ ఒక్కరికైనా సరే సువార్త అక్కడ ప్రకటన చేయాలి, నాతో పాటు కొంతమంది వస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళందరినీ కూడా చంపి వాళ్ళు తినేశారండి. తినేస్తే గమనించాలి, 2 నెలలు గడుస్తుంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య బంధువులు ఆందోళన మొదలైంది. ఎక్కడున్నారని చెప్పి వెతకడం ప్రారంభిస్తే వాళ్ళ కళేబారాలు వాళ్ళ విమానం దగ్గర కనబడుతున్నాయి. ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయని పరిస్థితి. అయితే ఈమె ఎలిజబెత్ అని ఆమె ఏం చేసిందో తెలుసా? చిన్న పాపం తీసుకుని మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోయింది. చెప్పలు కూడా దేవుని నామాన్ని సొంత. నా భర్త ఎక్కడైతే చచ్చిపోయాడో ఆ చచ్చిపోయినటువంటి ప్రాంతంలో నేను సువార్త ప్రకటిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక జిమ్ ఇలియట్ చనిపోతే తన భార్య ఎలిజబెత్తును దేవుడు వెలుగుగా మార్చాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని సొంత. నా దేవుడు నా రాజ్యము కట్టబడాలి, ఆయన రాజ్యము కట్టబడాలి కనుక దేవుడు పంపగా వచ్చిన వ్యక్తి జిమ్ ఇలియట్. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య సువార్త చేస్తే అకా ప్రజలంట వాళ్ళందరూ కూడా మార్పు చెందబడ్డారు. వాళ్ళు మార్పు చెందబడటమే కాదు, వాళ్ళు సువార్తికులుగా మారి ఆ ప్రాంతం అంతా కూడా పరిచయం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యోహాను గారు అంటున్నారు చక్కటి మాట, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును తీసుకొని ఆయా ప్రజల మధ్య నుంచి, ఆయా దేశాల నుంచి అనేక మంది వచ్చి హతసాక్షులయ్యి ఈ రోజున మనం ఈ రీతిగా స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఒక సర్దార్ కాటన్ కనబడుతున్నాడు, మనసులో అతని గురించి ఆలోచన చేయండి. ఒక ఉమెన్స్ హాస్పిటల్ మీకు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో 3 సహోదరులు కష్టపడి వాళ్ళ ధనాన్ని సమకూర్చి అక్కడ ఎంతో ప్రయాసపడి పరిచయం చేశారు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి. 28 సంవత్సరాలకే హతసాక్షి అయిన జిమ్ ఇలియట్ గురించి మీరు ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా మిషనరీ పరిచర్యలో భాగంగా మొన్న 2 వారాల క్రితం చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు, ఆయన కూడా హతసాక్షే. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పరిచర్య కోసం చనిపోయాడు. కాబట్టి అతని మీద వస్తున్న ఆరోపణలు కానీ ఈ ఫేక్ వీడియోలు కానీ ఏమి కూడా నమ్మే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య చేసే వ్యక్తి. అతని ప్రశ్నలకు జవాబు చెప్పలేక, అతను సంధించినటువంటి ప్రశ్నలకు జవాబు వెతుక్కునే పనిలో గమనించాలి, వాళ్ళు ఏం చేశారు తెలుసా? భయపడి అతను చంపేశారు. అతను ప్రశ్నించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక కేవలం చంపేశారండి. అంత భయంకరమైన పరిస్థితులు గుండా ఈరోజున భారతదేశం ఉంది. భారతదేశంలో సువార్త కొరకు ప్రార్థన చేద్దాం, సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే నిన్నే విన్నాను, అజయ్ బాబు అనే వ్యక్తిని కూడా ఏం చేశారంట? అరెస్ట్ చేశారంట.
అజయ్ బాబు అనే వ్యక్తిని ఏం చేశారు? అరెస్ట్ చేశారు. లిస్టులో సెకండ్ ప్లేస్ అంట అతను. కాబట్టి వారందరి కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకు తెలుసా? వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. కాబట్టి మీరు గమనించాలి, వారు సేవ కొరకు ఎంతో కష్టపడుతున్నారు, పరిచర్య కొరకు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి వారి గురించి ఖచ్చితంగా అనుదిన ప్రార్థనలో సేవకుల యొక్క కుటుంబాల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా మీరు విషయాన్ని బట్టి ఆలోచన చేస్తే, ఈరోజు ఏప్రిల్ మొదటి వారంలో మనం ఉన్నాం. మార్చి నెల 3 నెలలు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడారు. అయితే కొద్దిగా ఆలస్యం అవుతుంది మొత్తం, ఎందుకంటే ప్రోగ్రాం మొత్తం ఉదయం నుంచి కూడా ఆలస్యంగానే నడుస్తుంది. తెచ్చిన ములక్కాళ్ళు 100 అయితే మళ్ళీ ఇంకో 40 తెచ్చారు, ఎందుకంటే మనకి లేట్ అవుతుంది, అలాగ నడుస్తున్నాయి మొత్తం మీద. కాబట్టి మనకి ఆ ఇబ్బందికరంగా ఏమీ లేదు. అయితే మీకు ఒక చిన్న విన్నపం బాగా గమనించాలి.